లెవెల్ ఈ వీడియో ఒకవేళ మీరు గేట్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అయితే తప్పకుండా చూడండి. అట్లాగే ఒకవేళ మీరు గేట్‌లో గేట్ ప్రిపేర్ అవుతున్నా, అవ్వకపోయినా సరే బీటెక్ కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ అయినా సరే, ఈ మన ఫస్ట్ ఇయర్‌లో ఉన్న సరే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్ నుంచి కావాల్సిన ఒక ఇంపార్టెంట్ స్కిల్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మీరు బీటెక్‌లో ఏ ఇయర్‌లో ఉన్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గేట్ ప్రిపరేషన్, గేట్ ప్రిపేర్ అవుతున్న సరే వీడియో హెల్ప్. ఏంటంటే సి అండ్ బిఎస్ఏ ఇవి మనకి గేట్‌కి కానీ, టాప్ ప్లేస్‌మెంట్స్ కానీ, కోర్స్ మీ సెమిస్టర్ కానీ యాస్ ఏ ఇంజినీర్‌గా మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్‌గా సెటిల్ అవ్వాలనుకుంటే మీరు ఏ డొమైన్ కన్నా వెళ్ళొచ్చు. మీకు పొద్దున్న ఏ పని మనం చేయొచ్చు. అసలు ప్రోగ్రామింగ్‌కి సంబంధం లేకుండా మీరు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ చేయొచ్చు. ఏది చేసినా సరే బేసిక్ స్కిల్ విచ్ ఈస్ కంపల్సరీ యాస్ ఏ కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్ ఎవరికైనా సరే కంపల్సరీ కావాల్సింది నేర్చుకోవాల్సింది ప్రోగ్రామింగ్‌లో సి అండ్ డిఎస్ఏ. ఇక మనకి పైథాన్ వచ్చేసాక కూడా సి అవసరం ఉందా అంటే దానికి ఆన్సర్ ఈ వీడియోలో చెప్తాను. సో మీకేంటంటే ఇది ఫండమెంటల్ లాంగ్వేజ్. ఇది హై లెవెల్ ఫండమెంటల్ లాంగ్వేజ్‌లో ఇది నేర్చుకుంటే మీరు దేన్నైనా చాలా తక్కువ టైంలో నేర్చుకోవచ్చు. సో సి అండ్ డిఎస్‌సి యొక్క ఇంపార్టెన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే మన నెక్స్ట్ లెవెల్‌లో ఈ 12థ్ నుంచి సి అండ్ డిఎస్‌సి కోర్స్ స్టార్ట్ అవ్వబోతుంది. దాని గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ పెడతాను. వెరీ అఫోర్డబుల్ ప్రైస్‌లో అండ్ ఇట్ విల్ బి టాట్ బై ఐఐఎస్‌సి అల్యూమిని. సో ఆ డీటెయిల్స్ కూడా మనం లాస్ట్‌లో డిస్కస్ చేద్దాం. సో స్టార్ట్ చేద్దామా? సో, ఇక్కడ మీకు గేట్‌ని రిలేట్ చేస్తాను. ప్లేస్‌మెంట్‌ని రిలేట్ చేస్తాను. కోర్స్ మీ సెమిస్టర్‌లో ఎలా హెల్ప్ అవుతుందో చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన ఇంజినీరింగ్‌లో కొన్ని ఫండమెంటల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ ఫండమెంటల్ సబ్జెక్ట్స్ మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతారో, మిగతా సబ్జెక్ట్స్ అన్నీ మీకు చాలా ఈజీ అవుతాయి. అంటే అది ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు బిల్డింగే బయటికి కనిపిస్తా ఉంటుంది. కింద ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. అది ఎవరికీ కనిపించదు. అట్లాగే ఫండమెంటల్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఎనీ ఇంజినీరింగ్ బ్రాంచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఈసీ స్టూడెంట్స్ అనుకోండి, నెట్వర్క్స్, డిజిటల్, కంట్రోల్, మ్యాథ్స్ చాలా ఫండమెంటల్. అట్లాగే మీరు సీఎస్ఈ వాళ్ళకి కూడా మ్యాథమెటిక్స్, డిస్క్రీట్ మ్యాథ్స్‌కి ఒక ఫండమెంటల్ 4 పిల్లర్స్ ఇస్తే ఒక 2 అవుతాయి. మిగతా 2 పిల్లర్స్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్. సారీ, సిలాబ్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గేట్ 2026 సిలబస్‌లో కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో సీనే పెట్టాడు. సీఎస్‌సి స్టూడెంట్స్‌కి. వాళ్ళకి తెలీదు పైథాన్ అప్డేట్ అయింది కదా! పైథాన్ కనిపిస్తదని. సో, దే వాంట్ టు టెస్ట్ దిస్ స్కిల్ ఫ్రమ్ అది ఎంత ఇంపార్టెంట్ స్కిల్ అంటే, ఆ ఫండమెంటల్స్ ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ అవుతారో, మిగతా సబ్జెక్ట్స్ మీ అంతట మీరుగా నేర్చుకునే స్కిల్ వస్తుంది. ఎప్పుడో అయితే మీరు ఫండమెంటల్స్‌లో ఎక్కడో ఏదో మిస్ అవుతారు. ఆ మిస్ అయిన రోజున మీరు మిగతా సబ్జెక్ట్స్ చదువుతున్నా సరే ఎక్కడో కనెక్టివిటీ మిస్ అయిపోతుంది. ఇది చదువుతున్నాను సార్ నాకు అర్థం కావట్లేదు అనే సిట్యుయేషన్‌లో మీరు ఉంటారు. అందుకే ఇంజినీరింగ్ జాయిన్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫండమెంటల్ సబ్జెక్ట్స్ బాగా నేర్చుకోవడం చాలా క్రూషియల్. మీరు ఫండమెంటల్ సబ్జెక్ట్స్‌లో కాన్ఫిడెంట్‌గా, స్ట్రాంగ్‌గా ఉన్న రోజునే మీరు ఏ సబ్జెక్ట్స్ అయినా చేయగలుగుతారు. ఈవెన్ గేట్ ఎగ్జామ్‌లో కూడా వాళ్ళు ఎక్కువ టెస్ట్ చేసేది ఫండమెంటల్ సబ్జెక్ట్స్‌నే ఎందుకు టెస్ట్ చేస్తారంటే, ఇఫ్ యూ ఆర్ స్ట్రాంగ్ ఇన్ దట్ మిగతావి వాళ్ళు వీళ్ళు మీకు నేర్పాల్సిన పని లేదు. మీరే నేర్చుకునే సిట్యుయేషన్‌లో సో లెట్స్ స్టార్ట్ హియర్. సో అసలు గేట్ ఎందుకు ప్రిపేర్ అవుతాం అంటే మనం ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటీస్‌కి, ఐఐఎస్‌ఎస్‌కి వెళ్ళాలన్నా టాప్ ఇన్స్టిట్యూట్స్‌కి వెళ్ళాలన్నా సీఈఆర్‌టీకి, హెచ్ఏఎల్‌కి దేనికి వెళ్ళాలన్నా సరే గేట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. కరెంట్ ప్లేస్‌మెంట్ సినారియో మీకు తెలిసిందే. ఒక ప్రీమియం టాప్ కాలేజెస్‌లో మీరుంటే ఖచ్చితంగా యూ విల్ బి గెట్టింగ్ ఎ హై పెయిడ్ ప్యాకేజెస్ ఫర్ షూర్. ఆల్సో దట్ డిగ్రీ ఈస్ మోర్ వాల్యుబుల్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ఒక +2లో మీరు అన్‌ఫార్చునేట్‌లీ మీరేదో ఎయిమ్ చేసుకున్నారు జేఈఈకి దీనికి వెళ్దాం దాన్ని మిస్ అయ్యారు. దాన్ని మళ్ళీ క్రాక్ చేసే అవకాశం మీకిచ్చేది గేట్ ఎగ్జామినేషన్. ప్లేస్‌మెంట్ డెఫినిట్‌గా ఒక టాప్ మీరు బీటెక్ చేసి 2 ఇయర్స్‌తో మీకుండే ప్లేస్‌మెంట్ కంటే 10 టైమ్స్ బెటర్ ప్లేస్‌మెంట్ యూ విల్ బి గెట్టింగ్ ఇఫ్ యూ గో టు ఐఐటీస్ అండ్ డూ యువర్ సో సీ హియర్ గేట్ సీఎస్ఈ ఎగ్జామినేషన్ నార్మల్‌గా 65 క్వెషన్స్ ఉంటాయి. అందులో 100 మార్క్స్‌కి 3 అవర్స్ ఎగ్జామ్‌లో మీకు ఒక 28 మార్క్స్‌కి మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఆ మిగతా 72 మార్క్స్‌కి ఈ కోర్ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. కోర్ సబ్జెక్ట్‌లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్ కలిపి మీకు ఒక 9-15 మార్క్స్ వస్తాయి. 9 ఎప్పటినుంచో ఎక్కువ మంది సీఎస్‌సి స్టూడెంట్స్ సార్ మాకు వీడియోస్ చేయట్లేదు సార్ అని అడుగుతున్నారు కదా! ఈ వీడియో మీకోసమే. సో, దీని నుంచి మీకు 9-15 మార్క్స్ ప్రీవియస్ ఇయర్స్ మనం అనలైజ్ చేసి చూస్తే, అందులో అల్గారిథమ్స్ నుంచి ఒక 6 మార్క్స్ వరకు రావచ్చు. సో, మీకు టోటల్ 72లో 15 మార్క్స్ అంటే అదేం చిన్న విషయం కాదు కదా! 25% ఆఫ్ వెయిటేజ్ ఆఫ్ ద టెక్నికల్ సబ్జెక్ట్స్ అనేది ఈ సబ్జెక్ట్ నుంచి వస్తుంది. అంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దీనికి ఎటువంటి ప్రీ రిక్విజిట్ అవసరం లేదు. మీరు ఇంటర్మీడియేట్ స్టూడెంట్ అయ్యి వచ్చి కూర్చున్నా సరే మీకు సీబీఎస్ఏ అర్థమవుతుంది. దట్ ఈస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సబ్జెక్ట్. సో, కాకపోతే మనకి మ్యాథ్స్ వస్తే ఇంకా బాగా చేయగలుగుతారు. మీ ప్రోగ్రామింగ్ స్కిల్ ఉంది బాగా ఇంప్రూవ్ అవుతుంది. మ్యాథ్స్‌ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయరు. సో, చూడండి హైయెస్ట్ స్కోర్ అప్పుడప్పుడు ఏంటంటే అది తగ్గుతా వస్తుంది, పెరుగుతూ కూడా వస్తా ఉంటుంది. వాలటాలిటీ ఉండొచ్చు కానీ ఆన్ అండ్ యావరేజ్ కెన్ సే దిస్. సో, కోర్ సబ్జెక్ట్స్‌లో మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ డీఎస్ఏ అనేది ఇట్ విల్ టేక్ ఏ మేజర్ క్రంచ్ ఫర్ ద గేట్ ఎగ్జామినేషన్.
ఇప్పుడు వై సి ప్రోగ్రామింగ్ ఈస్ నాన్ నెగోషియబుల్ అంటే మీరు సి నేర్చుకోవాలి. ఇందులో అసలు థాటే లేదు అని నేను ఎందుకు చెప్తానంటే, యూ అండర్‌స్టాండ్ హియర్ యూ అండర్‌స్టాండ్ హియర్ మెమరీ మేనేజ్‌మెంట్ అంటే పాయింటర్స్ కాన్సెప్ట్ ఈ చాలా ఈ కాన్సెప్ట్స్ అనేవి మనకి అడ్వాన్స్‌డ్ లాంగ్వేజెస్‌లోకి వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళిపోయినా హార్డ్‌వేర్ ఎలక్ట్రిక్‌కి సంబంధించిన డిస్కషన్ చేసినా, ఈ కాన్సెప్ట్స్ అనేవి మళ్ళీ మళ్ళీ మేబీ మీ సింటాక్స్ మారొచ్చు. కానీ మీరు చదువుకున్న కాన్సెప్ట్ అనేది ఎంఎల్ఎఫ్ అంటే మెమరీ అలొకేషన్‌కి సంబంధించి అండర్‌స్టాండ్ హౌ ద సిస్టమ్ ఇంటర్నల్‌గా అంటే కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది, హార్డ్‌వేర్ రిలేషన్స్ ఏంటి, ఇవన్నీ అర్థమయ్యేలాగా ఉంటుంది. వాట్ ఈస్ అడ్రెసింగ్ మెమరీ అనేది మనం ఎలా మెయింటైన్ చేస్తాం, ఫైల్స్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనకి ఆపరేటింగ్ సిస్టమ్‌ని దగ్గరికి తీసుకెళ్ళి మీకు కంప్యూటర్ బాగా అర్థమయ్యేలా చేస్తుంది. ఇఫ్ యూ స్టడీ యువర్ సి లాంగ్వేజ్. ఇలాగే చూడండి సి ప్రోగ్రామింగ్ అనేది అంటే వీళ్ళకి మిగతా అన్నిటికి ఫౌండేషన్. ఉద్యోగం సి ప్లస్ ప్లస్ నుంచి జావా నేర్చుకుంటారు. ఏదైనా నేర్చుకోవచ్చు. కానీ సి ప్రోగ్రామింగ్ విల్ బి లైక్ ఎ ఫౌండేషన్ ఫర్ దట్. నేను చెప్పాను కదా! ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఫౌండేషన్‌లో మీరు స్ట్రాంగ్ అయిపోతే మిగతావి నేర్చుకోవడం ఎక్కువ సేపు. సో, మనం చేసే తప్పేంటంటే ఫౌండేషన్ వదిలేస్తాం. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా నాకు జాబ్‌కి ఏమొస్తుంది సార్? ఈ కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది సార్. నేను ప్రిపేర్ అయిపోతాను సార్ అనుకుంటాం. ఆ ఫౌండేషన్ లేని చదువు ఎప్పుడూ ఎక్కడో చిన్న కన్‌ఫ్యూజన్ టాకింగ్. ఒక ట్రైల్ అండ్ ఎర్రర్ చేసినట్టు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక టీవీ మెకానిక్ దగ్గరికి వెళ్తాం. అతనేమి చదువుకోడు. మొబైల్ రిపేర్ షాప్‌కెళ్తాం. మీరు మీ మొబైల్ రిపేర్ చేసుకోవడానికి. ఇతనేమన్నా చదువుతాడా? ట్రైల్ అండ్ ఎర్రర్‌లోనే ఆ బోర్డ్ తీయడం, వేయడం. వాళ్ళకి ట్రబుల్ షూటింగే తెలీదు. ఇదే ప్రాపర్ రీజన్ అని వాళ్ళకి తెలీదు. గెస్ చేస్తారంతే. ట్రైల్ అండ్ ఎర్రర్. మీరు కూడా ఫౌండేషన్స్ లేకుండా నేర్చుకుంటే మీ పరిస్థితి అలాగే ఉంటుంది. అదే మీరు ఫౌండేషన్స్ నేర్చుకుంటూ వెళ్ళండి. ఎగ్జాక్ట్ ఓకే. ఇది ఇలా వర్క్ చేస్తుంది. ఇది దీని రీజన్ అని తెలిసి సబ్జెక్ట్ ఎంజాయ్ చేస్తారు. అంటే మీ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ద వే యూ వర్క్ విల్ బి డిఫరెంట్. సో, రియల్ వరల్డ్‌లో చూడండి లైనక్స్ అంటే మొత్తం లైనక్స్ కెర్నల్స్ కానీ, డేటాబేస్ కానీ, ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ అంటే సి లాంగ్వేజ్ యూజ్ చేసే మన లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం రాశారు. యూ అండర్‌స్టాండ్ థట్. అంటే దట్ ఈస్ థట్ మచ్ ఇంపాక్టబుల్ పవర్. ఇలాగే ఇప్పటికి ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో ఎంబెడెడ్ సి అని ఉంటుంది. మన ఐఓటీస్ యూజ్ చేసి ఎంబెడెడ్ సిస్టమ్స్ యూజ్ చేసి రియల్ టైమ్ అప్లికేషన్స్ చేయాలన్నా సరే అక్కడ కూడా సి లాంగ్వేజే మనం ఒక డిఫరెంట్ వేలో యూజ్ చేస్తాం అంతే. సో, లైనక్స్ కెర్నల్స్ కానీ, డేటాబేసెస్ కానీ, ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ వరల్డ్స్ క్రూషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈస్ బిల్ట్ ఆన్ సి ఓన్లీ. సో, అకాడమిక్ పరంగా కాదు ఇండస్ట్రియల్ ఎసెన్షియల్ అని కూడా చెప్పొచ్చు సి లాంగ్వేజ్ అనేది. సో, యూ సీ హియర్ డీఎస్ఏ really నీకు ఇంటర్వ్యూలో ఫస్ట్ గేట్ ఓపెన్ చేసేదే అక్కడి నుంచి. సో, ఇఫ్ యూ ఆర్ గుడ్ విత్ థట్ దెన్ ఓన్లీ యువర్ ఇంటర్వ్యూ విల్ బి క్లియర్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. చూడండి 100% టెక్ కంపెనీస్ విల్ టెస్ట్ యువర్ డీఎస్ఏ నాలెడ్జ్. ఓకే. జనరల్‌గా వాళ్ళ గ్రాఫ్స్, ట్రీస్‌లో, ఏరియస్, స్ట్రింగ్స్‌లో ఎవ్రీవేర్ అంటే మీరు ఇప్పుడు వెరీ సింపుల్ మన డేటాని స్ట్రక్చరైజ్ చేయడం అనేది ప్రతి చోట ఇంపార్టెంట్. ఈవెన్ మనం ఎక్సెల్ ఫైల్ చూస్తున్నాం. రోస్ అండ్ కాలమ్స్ అనేది ఒక కైండ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ కదా! ఎవ్రీథింగ్ యూ ఫార్మాట్ ఎవ్రీథింగ్ యూ వాంట్ టు సీ ద డేటా ఇన్ ఏ ఈజీలీ రిప్రజెంటబుల్ వే ఆర్ విచ్ ఈస్ హెల్ప్‌ఫుల్ ఫర్ మీ ఫర్ సార్టింగ్ ఆర్ వాటెవర్ మేక్ ద థింగ్. అంటే డీఎస్సీ అనేది చాలా డేటాని ఈ రోజుల్లో మనం స్ట్రక్చరైజ్ చేయడం డేటా స్ట్రక్చర్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ యూ షుడ్ నో విచ్ వన్ ఈస్ యూజ్‌ఫుల్. రియల్ టైమ్ అప్లికేషన్స్‌లో అది ఎండ్‌లెస్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వి హావ్ ఫర్ దిస్. సో చూడండి ఇక్కడ మనకి ఖచ్చితంగా యూ షుడ్ హ్యావ్ ఎ డీపర్ అండర్‌స్టాండింగ్. సర్ఫేస్ లెవెల్‌లో ఓకే. థిస్ ఈస్ ద అల్గారిథం. ఆ ట్రీ అంటే ఇది, డిస్కస్ అల్గారిథం అంటే ఇది, బ్యాక్ ట్రాకింగ్ అంటే ఇది, డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటే ఇది. ఇట్లా కొంచెం కొంచెం తెలుసుకోవడం కాదు. యూ షుడ్ అండర్‌స్టాండ్. దానికి ప్రాక్టికల్‌గా ఇది ఎక్కడ వాడతారో తెలియాలి. ఈ రోజుల్లో చాలా సింపుల్. మీరు ఒక అల్గారిథం నేర్చుకున్నారు. నేర్చుకున్నాక చాట్‌జీపీటీకో ఎక్కడికో వెళ్ళండి. ఈ అల్గారిథం రియల్ టైమ్‌లో ఎక్కడ యూజ్ చేస్తున్నాం అని అడగండి. అదే మీకు ఎగ్జాంపుల్స్ చెప్తుంది. మీకప్పుడు సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. దెన్ యూ విల్ అండర్‌స్టాండ్ యెస్ థిస్ ఈస్ నేను నేర్చుకునేది సంథింగ్ ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ కదా! అని మీకు అనిపిస్తుంది. అంటే ఇట్ విల్ సస్టైన్ యువర్ ఇంట్రెస్ట్. ఏదో మ్యాథమెటికల్ ఈక్వేషన్ గానో ఈక్వేషన్ టైమ్ కాంప్లెక్స్ మెజర్ చేయడానికి మనం బిగ్ O ఫంక్షనో దేన్నో యూజ్ చేసాము అట్లా కాదు. ఎవ్రీథింగ్ ఈస్ ఇంపార్టెంట్. అది రియల్ టైమ్‌లో మీకు ఎక్కడ వాడుతుంది. ఎందుకంటే ఈ డీఎస్ఏ అనేవి క్రిటికల్లీ రియల్ టైమ్‌లో మనం వాడతాం. అది ఎక్కడ వాడతాం అనేది మీకు తెలిసి మీరు నేర్చుకుంటే ఇన్ థాట్ వే యూ షుడ్ లెర్న్. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ లెర్నింగ్ వన్ డెఫినిషన్. ఆ తర్వాత లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి? అన్ని డెఫినిషన్స్ చదవడం, ఏదో ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడం అయిపోయింది అనుకోవడం కాదు. అండర్‌స్టాండ్? ఇవన్నీ డేటా స్ట్రక్చర్స్ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా మీకేం కావాలి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అందుకే దే ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ఇకపోతే నేను చెప్పేదేంటంటే మీరు ఆ స్కిల్ ఎలా డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ బాగా స్ట్రాంగ్ అవ్వండి. తర్వాత డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత వాటిని ప్రాక్టికల్ అప్లికేషన్స్‌లో వాడండి. సే ఐ వాంట్ టు బిల్డ్ ఎ క్యాలెండర్ ఫర్ నెక్స్ట్ 100 ఇయర్స్. ఐ వాంట్ టు షోయింగ్ అలా డిఫరెంట్ అప్లికేషన్స్ తీసుకోండి. రియల్ టైమ్ అప్లికేషన్‌లో ఏ పర్టిక్యులర్ అల్గారిథం వాడతాము.
ఏ పర్టిక్యులర్ డేటా స్ట్రక్చర్ ఎక్కడ యూజ్ అవుతుంది అనేది మనకు తెలియాలి. దట్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు నో ఇట్, దట్ ఈస్ ద బెస్ట్ వే టు. రేపొద్దున మీకు రియల్ ప్రాబ్లమ్ ఇంకోటి వచ్చినప్పుడు కూడా మీరు అది చూసి ఓకే ఇక్కడ నేను ఇది యూజ్ చేయొచ్చు కదా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అనుకుంటారు. అదే మీకు యాజ్ ఎన్ ఇంజినియర్ ఒక నార్మల్ పర్సన్‌కి డిఫరెన్స్. నార్మల్ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎవరైనా ఫైండ్ ఔట్ చేస్తారు. టెక్నికల్ వేలో ఇక్కడ ఇది వాడితే ఎఫిషియెంట్ అని తెలిసేవాడే ఇంజినియర్. అండర్‌స్టాండ్ నేను చెప్పాను మొబైల్ రిపేర్ షాప్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను? దట్ ఈస్ ద రీజన్. సో యూ సీ హియర్ డీఎస్సీలో మీకు జనరల్‌గా కంపెనీస్ టెస్ట్ చేసేవి లింక్డ్ లిస్ట్ కానీ, ట్రీస్, గ్రాఫ్స్, డైనమిక్ ప్రోగ్రామింగ్, గ్రీడీ అల్గారిథమ్స్ ఇవన్నీ కూడా మనం ఈ కోర్స్‌లో చెప్పించబోతున్నాం. పాయింటర్స్ చాలా ఇంపార్టెంట్. మెమరీ మేనేజ్మెంట్ ఆల్సో. చాలా మంది ఇవి చదువుతారు కానీ హార్డ్‌వేర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓఎస్ చదవరు, సీఓ చదవరు. అవి కూడా చదవాలి. అవి కూడా ఇంపార్టెంట్. అందుకే గేట్ ఒకసారి మీరు ప్రిపేర్ అయ్యారంటే అందులో ఉండే సబ్జెక్ట్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీ కంప్యూటర్ గురించి మొత్తం అవగాహన వస్తుంది. మీరు పొద్దున్న ఏదైనా పని చేస్తున్నప్పుడు మీరు గేట్ యూజ్ చేసి ఎంటెక్ వెళ్ళినా వెళ్ళకపోయినా నాలెడ్జ్ అనేది మనొక స్ట్రాంగ్ సీఎస్‌సి కంపిటెంట్ తయారు చేస్తుంది. సో, సీ హియర్ స్టోరేజ్ క్లాసెస్ ఏంటి, స్ట్రక్చర్స్ ఎట్సెట్రా. అండ్ కోర్ సిఎస్‌లో ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ నెట్వర్క్స్, డీబీఎంఎస్ బేసిక్స్. జనరల్లీ దీస్ ఆర్ వాట్ దే విల్ ఎక్స్‌పెక్ట్. సో, ఇవన్నీ కూడా మీకు గేట్ ప్రిపరేషన్‌లో హెల్ప్ అవుతాయి. సో, గేట్ ప్రిపరేషన్ చేస్తే మీకు ప్లేస్‌మెంట్ సెపరేట్‌గా ప్లేస్‌మెంట్ ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. సీఎస్‌సి స్టూడెంట్స్‌కి అయితే గేట్‌లో చదివే ప్రతి సబ్జెక్టు మీకు ప్లేస్‌మెంట్‌కి హెల్ప్. అండర్‌స్టాండ్. సో, కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలి. మనం జస్ట్ చదవడం, ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడమే కాదు. ఎలా అంటే కాలేజ్‌ని గేట్ ప్రిపరేషన్‌ని మేనేజ్ చేసే పద్ధతి ఏంటంటే కాలేజ్ టైమ్‌లో మీరు ఈ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇంటికొచ్చాక ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గా కాంపిటీటివ్ ఎగ్జామ్, గేట్ ఎగ్జామ్ వేలో చదివితే మీకు సబ్జెక్ట్ చాలా బాగా డెవలప్ అవుతుంది. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది ఎవాల్వ్ అవుతుంది మీలో. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ సెమిస్టర్‌లో థియరీ చదివి ఆన్సర్ చేస్తే ఇట్ విల్ నాట్ గివ్ యూ ద రియల్ ఇంపాక్ట్. చూడండి సెమిస్టర్ వైస్ చేసుకుంటే మన ఇంజినీరింగ్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సెమిస్టర్‌లో మీరు సి ఫండమెంటల్ స్ట్రాంగ్‌గా ఉంది. దెన్ సెకండ్ సెమిస్టర్‌కి వచ్చేసరికి మీరు డీఎస్ఏ బేసిక్స్ నేర్చుకుంటారు. తర్వాత అడ్వాన్స్డ్ డీఎస్ఏ యూ కెన్ లెర్న్. లైక్ దట్ యూ కెన్ మేక్ ఏ 8 సెమిస్టర్ ప్లాన్. అన్నీ చేయాల్సిన పని లేదు. అంటే యూ నీడ్ నాట్ గో ఇన్ దిస్ పర్టిక్యులర్ వే ఓన్లీ. యూ కెన్ ఎవరి టైమ్ లైన్ వాళ్ళు కానీ స్టెప్స్ ఐ కెన్ సే. ఇక్కడ సెమిస్టర్‌లు మర్చిపోండి. The steps you should go is first you should be clear with the programming fundamentals, then DSA basics, advanced DSA నేర్చుకున్న తర్వాత that should help you for gate, introduce everything, holistic preparation. దాన్ని మార్చుకోండి. So you can see here. సో మనకి బీటెక్‌లో మీ పర్సెంటేజ్ ఎంతుంది ఇవన్నీ డజంట్ మ్యాటర్. ఓన్లీ ఇఫ్ యూ ఆర్ గుడ్ విత్ దీస్ థింగ్స్. చాలా మంది వీటితో పాటు జాబ్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో యూ కెన్ సీ హియర్ యూ మస్ట్ బి గుడ్ విత్ సి, డిఎస్ఏ అండ్ రియల్ టైమ్. ఈ 3 స్టెప్స్ మీరు ఖచ్చితంగా చేయాలి యాస్ ఏ కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్ అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సార్ మరి ఏఐ వచ్చింది కదా సార్, జనరేటివ్ ఏఐ నేర్చుకోవాలి కదా సార్, ఇంకేదో చేయాలి కదా సార్, ఎల్ఎల్ఎమ్స్‌లో వర్క్ అవుతున్నాయో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆ నాలెడ్జ్, ఆ స్కిల్ మీకు కావాలి. కానీ మీరు ఏఐ ఇంజినీర్ అవుతున్నారా, సిఎస్సి కోర్ సిఎస్సి ఇంజినీర్ అవుతున్నారా అనేది గుర్తుపెట్టుకోండి. స్టిల్ మీరు ఏఐ ఇంజినీర్‌గా మారాలనుకున్న ఈ స్కిల్స్ ఎక్కడికి పోవు. ఈ స్కిల్స్ అనేవి ఏమి వేస్ట్ కావు. యూ అండర్‌స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? సో యూ కెన్ సీ హియర్ ఇది ఒక ఇట్ ఈస్ నాట్ ఏ లార్జర్ టైమ్. నా దగ్గర సి లాంగ్వేజ్‌కి సంబంధించి ఒక పీడీఎఫ్ ఉంది. ఆ పీడీఎఫ్ కంపైల్డ్ బై ఐఐటీ ప్రొఫెసర్. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో నేను చదువుతున్నప్పుడు మా ప్రొఫెసర్ చేసి పంపించారు. అదెంత బావుంటుందంటే మీకు సి గురించి ఏమి రాకపోయినా సరే స్టార్ట్ చేయండి. ఫస్ట్ ప్రోగ్రామ్ నుంచి ఎండ్ ప్రోగ్రామ్ వచ్చేసరికి మీరు ఆ ప్రోగ్రామ్స్ ద్వారానే నేర్చేసుకుంటారు. అలా డిజైన్ చేశారు. ఫస్ట్ A+B ప్రింట్ చేయమని ఇస్తారు. తర్వాత దాన్ని పెంచుతారు. ఆ లాస్ట్‌కి ఆల్ స్టార్స్ ప్రింట్ చేసేలా చేస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ప్రోగ్రామ్‌ని స్టెప్ బై స్టెప్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, సెల్ఫ్ లెర్నింగ్. సో ఇప్పుడు మనం చెప్పే కోర్స్‌లో ఆ పీడీఎఫ్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. మన స్టూడెంట్స్‌కి ఆ పీడీఎఫ్స్ ఇవ్వబోతున్నాం. సో దట్ ఈస్ వన్ థింగ్. సో ఇప్పుడు వాట్ ఐ వాంట్ టు సే ఫైనల్లీ ఈస్ లిసన్ హియర్. నెక్స్ట్ లెవెల్‌లో మన 12థ్ ఆగస్ట్ నుంచి అంటే ఈ వెన్స్‌డే నుంచి ప్రోగ్రామింగ్ అండ్ సి లాంగ్వేజ్ అనే సబ్జెక్ట్ గేట్ ఆస్పిరెంట్స్‌కి స్టార్ట్ అవ్వబోతుంది. ఇది మీరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయినా సరే దీంట్లో ఎన్రోల్ అవ్వచ్చు. సెకండ్ ఇయర్‌లో ఉన్నా సరే ఎన్రోల్ అవ్వచ్చు. ఎందుకు సార్ అంటే గేట్ కోర్స్ మొత్తం తీసుకుంటే మీకు 1 ఇయర్‌కి ఆన్‌లైన్స్ వస్తుంది. 2 ఇయర్స్‌కి అయితే 1499 వస్తుంది. 1.5 ఇయర్స్ అంటే 28 ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉండి ఇప్పుడు ఆల్రెడీ బీటెక్ సెకండ్ ఇయర్‌లో ఉన్న వాళ్ళైతే 18 మంత్స్ కోర్స్ తీసుకోవచ్చు మన దగ్గర. అది మీకు 13,499 వస్తుంది. సో ఇన్ ఎనీ కేస్ అవర్ కోర్సెస్ ఆర్ వెరీ రీజనబుల్ ప్రైస్. లేదా గేట్ 27 ఆస్పిరెంట్స్ ఉంటే జస్ట్ 7,999 వస్తుంది. కోడ్ యూజ్ చేయాల్సిందల్లా నెక్స్ట్ లెవెల్ గేట్ 27. సో 27, 28 ఆస్పిరెంట్స్. సార్ మరి ఫస్ట్ ఇయర్స్ ఏం చేయాలి సార్ అంటే మన దగ్గర స్టార్టర్ ప్యాక్. ఫస్ట్ ఇయర్స్‌కి మన దగ్గర ఏముంది? స్టార్టర్ ప్యాక్. స్టార్టర్ ప్యాక్ అనేది 2,999తో వస్తుంది. నెక్స్ట్ లెవెల్ 50 కోడ్ అప్లై చేయండి.
సార్ నాకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి సార్ అంటే నాకు మెసేజ్ చేయొచ్చు మీకు 9705 861166. మనకి వెబ్‌సైట్ ఉంది. ఆండ్రాయిడ్ యాప్ ఉంది. మన క్లాసెస్ లైవ్‌లో జరుగుతాయి. లైవ్ మిస్ అయినా మీరు రికార్డెడ్‌లో ఎన్ని సార్లైనా చూడొచ్చు. సార్ స్టార్టర్ ప్యాక్‌లో ఏంటి సార్ ఓన్లీ సి ప్రోగ్రామింగ్ చెప్పడానికి 3000 కాదు. ఇందులో మీకు మ్యాథమెటిక్స్ చెప్పిస్తాను. డిస్క్రీట్ మ్యాథ్స్ చెప్పిస్తాము. యాప్టిట్యూడ్ ఇవి ఆల్రెడీ కంప్లీట్ చేసేసాం. వీటి రికార్డెడ్ వీడియోస్ వస్తాయి. దీంతో పాటు ఇప్పుడు పీఎల్ అండ్ డీఎస్ఏ లైవ్ స్టార్ట్ అవుతుంది. డైలీ ఈవినింగ్ 6-8 యూ విల్ బి హ్యావింగ్ దిస్ క్లాస్. ఈ లైవ్ మీరు మిస్ అయినా రికార్డెడ్‌లో ఎన్ని సార్లైనా చూడొచ్చు. దీంతో పాటు వి విల్ కండక్ట్ ద టెస్ట్ సీరీస్ ఆల్సో. విల్ ప్రొవైడ్ యూ ద నోట్స్ ఆల్సో, రిసోర్సెస్ ఆల్సో. ఇవన్నీ కలిపి ట్రిపుల్ నైన్. సో ఫస్ట్ ఇయర్స్ ఎవరైనా ఉంటే ఇంజినీరింగ్ దీంట్లో ఎన్రోల్ అవ్వచ్చు మీరు. ఈ కోర్స్ లింక్ అనేది మన ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో కామెంట్స్‌లో పిన్నెడ్ కామెంట్‌లో ఇస్తాను. స్టిల్ కన్‌ఫ్యూజన్స్ ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇయర్ ఇంజినీరింగ్ నుంచి మీరు గేట్ ఓరియెంటెడ్‌గా ప్రిపేర్ అయినా సో చాలా మంది ఇంజినీరింగ్ జాయిన్ అయ్యాక వాళ్ళ ఎయిమ్స్ అన్నీ డైల్యూట్ అయిపోతా ఉంటాయి. ఎవరైతే ఫోకస్డ్‌గా ఫస్ట్ నుంచి ఒక పర్టిక్యులర్ ఎయిమ్ డైరెక్షన్‌లో వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు ఆ స్టేజ్‌లో ఉండాలి అని అనుకుంటే మాత్రం యూ కెన్ టేక్ అవర్ స్టార్టర్స్ బ్యాచ్. గేట్ స్టార్టర్. వి ఆర్ ద ఓన్లీ వన్ హూ ఆర్ ప్రొవైడింగ్ ద కోచింగ్ ఫర్ ద ఫస్ట్ ఇయర్స్ ఆఫ్ బీటెక్. గేట్ స్టార్టర్ బ్యాచ్ తీసుకోండి. ఈసీ వాళ్ళకి కూడా ఉంది. సీఎస్ఈ వాళ్ళకైతే విల్ కవర్ పీఎల్‌డీఎస్ఏ, మ్యాథ్, డిస్క్రీట్ మ్యాథ్స్, యాప్టిట్యూడ్. ఇంకోటి చాలా మందికి తెలియనిది ఏంటంటే ఈ కోర్స్ చేస్తే మీరు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ యొక్క లాటరల్ ఎంట్రీ ప్రోగ్రామ్‌లో మీరు సెకండ్ ఇయర్ బీటెక్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి పెట్టిన వాళ్ళు మీకు ఎగ్జామ్ పెడతారు. మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎక్కడైనా ట్రిపుల్ ఐటీలోకి జంప్ అయిపోవాలని అనుకుంటే టాప్ కాలేజ్‌కి ఓన్లీ ఇదే సిలబస్. సరిగ్గా ప్రిపేర్ అయితే మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. యూ కెన్ బీటెక్‌లోనే మీరు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌కి వెళ్ళొచ్చు. సో దిస్ ఇస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఇఫ్ యూ వాంట్. సో స్టార్టర్ ప్యాకేజ్ హార్డ్లీ అంటే 2,999 నౌ విత్ 50%. నార్మల్లీ ఇట్ ఈస్ ఎట్ 5,999. But you will get this at no triple nine. If you want my mentorship also, that is also available separately. So if you are aiming for the gate 27, 28 or even 29, start your journey guys. So don't delay it further. PM and DSC is going to be start. It will be taught by Naga sir, who is an ISC alumni and air ninth rank in gate 2024. So he's in top 10 gate ranker and with 5 years plus experience. And he will teach you. He already taught other subjects in our core, next level. And the students' response is tremendous. అంటే మీకు ఏది ఎందుకో చెప్తారు. చాలా మంది జస్ట్ టీచింగ్ అంటే వాట్ అని చెప్పడం కాదు. వై, వేర్ యూ యూజ్ ఎవ్రీ సింగిల్ రీజన్ ఇఫ్ దే ఎక్స్‌ప్లెయిన్ దే విల్ బికమ్ ఎ గుడ్ టీచర్స్. సో థాట్ యూ విల్ బి లెర్నింగ్ హియర్. ఓకే. సో మీకు ఎటువంటి ప్రయర్ నాలెడ్జ్ లేకపోయినా సరే హ్యాపీగా వచ్చి జాయిన్ అవ్వండి. విల్ బి ఏబుల్ టు లెర్న్ ఇట్. సో డోంట్ డిలే ఇట్ ఫర్దర్. బ్లాక్ ద డేట్ 12th ఆగస్ట్. మీరు ఇప్పుడే జాయిన్ అయిపోవచ్చు. 12th వరకు మనకి ఆఫర్ అయితే ఉంది. నెక్స్ట్ లెవెల్ గేట్ 27 కోడ్ యూజ్ చేసుకొని యూ కెన్ కాంటాక్ట్ టు మై నెంబర్. మీరు ఇప్పుడే జాయిన్ అవ్వచ్చు. ఈలోపు మ్యాథ్స్, డిస్క్రీట్ మ్యాథ్స్ రెడీగా ఉన్నాయి. అవేర్‌నెస్ అయితే మీరు ప్యారలల్‌గా ప్రిపేర్ అవ్వచ్చు. అంటే గేట్ 27 ఆస్పిరెంట్స్ ఉన్న సరే జాయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ మీకు డీబీఎంఎస్ రన్ అవుతా ఉంది. ఇది న్యూ సబ్జెక్ట్‌గా స్టార్ట్ అవుతుంది. ఓకే. థాంక్ యూ.